ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులకు కోర్టు రిమాండ్ విధించింది. మే 7 వరకు విజయవాడ 3వ ఏసీజేఎం కోర్టు రిమాండ్ విధించింది. ముంబై నటిపై అక్రమ కేసు బనాయించిన వ్యవహారంలో నిందితుడిగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు. నటికి ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే సిఐడి మాజీ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ సి సీతారామాంజనేయులను వచ్చే నెల 7వ తేదీ వరకు కూడా రిమాండ్ కు విధిస్తూ కూడా విజయవాడ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే నిన్న హైదరాబాద్ లో ఆయన నివాసంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సిఐడి మాజీ చీఫ్ సీతారామాంజనేయులను కూడా విజయవాడ సిఐడి అధికారులు తమ అదుపులో తీసుకొని ఇక్కడకు నిన్న మధ్యాహ్నం విజయవాడకు తరలించారు. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ రోజు తెల్లవారుజామున వరకు కూడా సిఐడి మాజీ చీఫ్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామన్ కూడా వివిధ రూపాయలు కూడా నటి జత్వాని కేసులో అతను కీలకంగా నిందితుడిగా ఉన్నాడు. అతని నుంచే పూర్తి సమాచారం కాబట్టి అతని నుంచి స్టేట్మెంట్ తీసుకున్నాక అతన్ని ఈ రోజు ఉదయం తెల్లవారుజామున అతనికి ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించాక విజయవాడ కోర్టులో న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అయితే న్యాయస్థానం ముందు కూడా అతను ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు తన వాదనలు తనే వినిపించుకున్నాడు. ఏదైతే నటి జత్వాని కేసులో తనను అక్రమంగా కేసులు ఇరికించాలని చెప్పేసి తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని తన పాత్ర లేకపోయినా తన మీద కేసు పెట్టారని చెప్పేసి అతను జడ్జి ముందు తన వాదన వినిపించుకున్నారు. మాజీ డీసీపీ విశాల్ గుడిని ప్రొటెక్ట్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతోనే అతను అప్రూవ్ గా మారి ఈ కేసు తనకు సంబంధం లేకుండా కూడా విషయాలు చెప్పి తను అక్రమంగా ఎక్కించాలని చెప్పేసి అతను జడ్జి ముందు సీతారామన్ చెప్పడం జరిగింది. అయితే ఇరు వాదనలు విన్నాక విజయవాడ న్యాయస్థానం మటుకు అతన్ని సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామన్ కూడా మే నెల 7వ తేదీ వరకు కూడా రిమాండ్ కు విధిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో సిఐడి పోలీసులు అతన్ని విజయవాడలోని సబ్జైలుకు తరలించారు. కొంచెం మొత్తం తీసుకున్న మటుకు నటి జత్వాని కేసులో మొదట సీనియర్ ఐపీఎస్ అధికారి మటుకు ఇప్పుడు సీతారామన్ రిమాండ్ కు తరలించారు. దుర్గా. థ్యాంక్ యూ శ్రీనివాస్.